పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అసలు? అభిమానుల గురించి కావచ్చు, లేదా కార్యకర్తల గురించి కావచ్చు, లేదా సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి కావచ్చు, వీళ్ళందరి గురించి పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. పిచ్చగా మీరు పోస్టులు పెడితే కానీ, లేదా మీ ఇష్టాసరంగా మాట్లాడితే కానీ, కాబట్టి కఠినమైన చర్యలు, అవసరమైతే మోకాళ్ళ మీద కూర్చోబెడతాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం, ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు అయితే పవన్ కళ్యాణ్ గారు చేశారు కదా. మీ అందరూ గుర్తుందో లేదో, నాకైతే గుర్తుంది. మీకు గుర్తుందో లేదో తెలియాలంటే కనుక ఖచ్చితంగా నేను వీడియో పెడతాను, చూడండి. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి చెప్తాను. ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలంటే ఫస్ట్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఈ వీడియో చూడండి, ఒకసారి కట్ చేయండి. రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. కాలు మాలే మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతా జాగ్రత్త. పిచ్చి వేషాలు వేయకని ఎవరు కూడా. రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. కాలు మాలే మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతా జాగ్రత్త. పిచ్చి వేషాలు వేయకని ఎవరు కూడా. రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. కాలు మాలే మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతా జాగ్రత్త. పిచ్చి వేషాలు వేయకని ఎవరు కూడా. చూసారుగా ఎలా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు విన్నారు కదా మీరు. పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా మాట్లాడినప్పటికీ మరి వీళ్ళు చేసిన పని ఏంటి? జనసేన కార్యకర్తలు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఎవరైనా సరే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాస్కులు వేసుకుని, ఏంటి అల్లు అర్జున్ గారు మాస్క్ వేసుకుని అనవసరం లేనిపోయిందంతా క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు మొదలుపెట్టింది వాళ్ళు, ఏంటి దాన్ని కొనసాగిస్తామంటున్నారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు. కాబట్టి ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఇది ఆల్రెడీ వీళ్ళు మరలా రీకౌంట్ రేటు స్టార్ట్ చేస్తారు వీళ్ళు. కాబట్టి వైసీపీ వాళ్ళు మొదలుపెట్టారు, జనసేన వాళ్ళు మొదలుపెట్టారు, వైసీపీ వాళ్ళు కొనసాగిస్తున్నారు దాన్ని. కానీ ఇది ఎక్కడికి వెళ్ళి అవుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి జగన్ గారిని, అల్లు అర్జున్ గారిని అలా ట్రోల్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు ఏం చర్యలు తీసుకున్నారు? అసలు అలా చేయడం కరెక్టేనా? ఇప్పుడు సినిమాలో చూడాలి, సినిమా వ్యవహారాలు చేయాలి తప్ప సినిమాల్లో రాజకీయం ఏంటంటే మరీ ఎక్కరం కాకపోతేనే. కాబట్టి కంట్రోల్ చేయాలి కదా ఖచ్చితంగాను. ఏంటి వాళ్ళుగా ప్రభుత్వాన్ని ఏమన్నంటే రోడ్ల మీద నడిపించాలి, ఇవి కాదు కదా. వీటితో పాటు ఖచ్చితంగా మన నాయకులు, మన కార్యకర్తలు, మన అభిమానులు ఏమని చేశాడు దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకోవాలి కదా. ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదని వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఏంటి కామన్ ప్రజలందరూ కూడా చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాస్కులు రెడీ చేసుకున్నారంట. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అన్నమాట దాని మీద ఒక్కసారి జన సైనికులు ఏం చేశారో ఒకసారి చూద్దాం. ఒకసారి వీడియో కట్ చేయి, అది వీడియో కూడా పెడదాం. చూశారు కదా, జన సైనికులు మాట్లాడినటువంటి మాటలు చూశారుగా. కాబట్టి వాళ్ళు చేసిన చేష్టలు చూశారు కదా. అది ఎంతవరకు కరెక్టు నన్ను అడిగితే కనుక అది ఎంతవరకు కరెక్టు? దీని మీద వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది చాలా రకాల వీడియోలు చేస్తారు, చాలా కోపం అయితే ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. దాంతోపాటు అల్లు అర్జున్ గారి అభిమానులు అయితే కనుక బేభత్సంగా చెలరైపోతున్నారు. అల్లు అర్జున్ గారిని కూడా ట్రోల్ చేశారు కదా. అప్పుడు జగన్ గారిని మాస్క్ పెట్టుకుని, అలాగే అల్లు అర్జున్ గారు మాస్క్ పెట్టుకుని ట్రోల్ చేశారు కదా. అల్లు అర్జున్ గారి అభిమానులు అయితే కనుక మనం వాళ్ళు కాదు, ఒక ఆల్రెడీ రీకౌంటర్గా ఒక వీడియో అయితే కనుక వాళ్ళు కూడా చేయడం జరిగింది. దాంట్లో ఏంటి బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అని ఇంకా కొంచెం మాట్లాడారు. అవి నేను మాట్లాడలేను అనుకోండి, అసలు చెప్తాను. అంత దారుణంగా అయితే ఎందుకు అనిపించుకోవడం, ఎందుకు కెలికి మరీ తన్నించుకోవడం అంటారండి నన్ను అడిగితే కనుక. దీన్ని ఎందుకు అలా అనిపించుకోవడం? కాబట్టి ఆల్రెడీ అల్లు అర్జున్ గారి అభిమానులు మేము కూడా మాస్కులు రెడీ చేసాం. ఎందుకంటే మీరు జగన్ గారి మాస్క్, అలాగే అల్లు అర్జున్ గారి మాస్క్ పెట్టుకుని మీ ఇష్టాసరంగా వెక్కిలి చేష్టలు చేశారు. కాబట్టి మేము కూడా మాస్కులు రెడీ చేసాం. కొన్ని మాస్కులు అయితే కనుక వాళ్ళు చెప్తున్న మాస్కులు వింటే లేనిపోయి తలబడి వస్తారు అక్కడ.
పరిటాల రవి గారు, అలాగే మాస్క్ విత్ బ్లేడ్ అని చెప్పేసి ఒకటే, తర్వాత డిమార్ట్ లోగోస్ అంట, ఇలా కొన్ని మాస్కులు అయితే కనుక ఈ చెత్త అంతా మనకు అనవసరం కదా చెప్తారు, కానీ ఇలాంటి కొన్ని మాస్కులు అయితే రెడీ చేశారంట వాళ్ళు కూడా. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి సినిమా ఏదైనా రిలీజ్ అయితే కనుక ఆ రోజున మామూలుగా అయితే ఉండబోదేమో అని అనిపిస్తుంది వీళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే. కానీ దీన్ని వెంటనే కాబట్టి నాయకులు దీన్ని వెంటనే ఖండించాలంటాను నేను. ఖండించకపోతే ఒకదాన్ని మించి ఒకటి ఇలాగ చెలరేగిపోతారేమో. కాబట్టి వాళ్ళు చేసింది ముమ్మాటికి తప్పే, ఫస్ట్ దాన్ని ఖండిస్తే వీళ్ళు కూడా ఆగుతారేమో అనేది నాకు అనిపించింది. కానీ మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. ఒక వీడియో పెడతాను వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడిన వీడియో, ఆ వీడియో కూడా చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈ రోజు జల్సా మూవీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఎంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు కార్యకర్తలు మా జగన్ గారి ఫోటో, అల్లు అర్జున్ గారి ఫోటో మాస్కులుగా పెట్టుకుని వెకిలి చేష్టలు చేస్తూ చాలా అసహ్యంగా బిహేవ్ చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు చూడడం, వినడం. వీళ్ళు మాట్లాడితే వీళ్ళ నాయకులు బయటకు వచ్చి చాలా కబుర్లు చెప్తారు, నీతులు బోధిస్తున్నాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి స్పీచ్ లో కూడా చాలా నీతులు బోధిస్తూ ఉంటారు. మరి తమ కార్యకర్తలు, తమ ఫ్యాన్సే ఈ విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద అంత వెకిలిగా మాట్లాడుతూ వెకిలి చేష్టలు వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతూ ఉన్నాను. మొన్న అలాగే హోంమంత్రి గారు ఏమీ లేని దానికి కూడా ప్రెస్ మీట్లు పెట్టి మా పార్టీ కార్యకర్తలను తిడుతూ ఇది చేస్తాం అది చేస్తామని వార్నింగ్లు ఇచ్చారు కదా. మరి ఇప్పుడు మీ కార్యకర్తలు ఈ విధంగా వ్యవహరిస్తే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి. అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయమా? మొన్న కూడా నేను చెప్పడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీకి ఒక రాజ్యాంగం, జనసేనకు ఒక రాజ్యాంగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం ఈ కూటమి పాలనలో నిలబడుతుందా అని తెలియజేస్తూ ఉన్నాను. కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే పర్యవసానాలు మీరు రానున్న రోజుల్లో తప్పకుండా అనుభవించి తీరుతారు. ఏదైనా జరిగితే ఏదో జరిగిపోయినట్టుగా లబోదిబోమని బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. మరి మీ కార్యకర్తలు ఇలాంటి పనులు చేసి మా కార్యకర్తలు రెచ్చగొడుతూ ఎంతవరకు ఇలాంటి పనులు చేయడం సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి పనులు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.